15,000 20,000 25,000 30,000 లక్ష 5 లక్షలు ఇస్తా అన్నాడు దళిత పిల్లలకు ఇస్తలేడు రిజర్వేషన్లు పెంచుతాడు అట్లా ఒక్కటి కాదు అంబేద్కర్ అభయ హస్తం అన్నాడు కేసీఆర్ ఏందా ఇచ్చేది 10 లక్షలు నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు 12 లక్షలు కాదు తమ్మి ఇదివరకు మనం మొదటి విడత ఇచ్చిన వాళ్ళకు రెండో విడత చెక్కులు కూడా క్లియర్ చేస్తలేడు మనము 7,000 మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీద మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద మనం స్కాలర్షిప్లు పెట్టి విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయల చొప్పున 7,000 మంది పిల్లల్ని మన ప్రభుత్వంలో బయటికి పంపించినాం వాళ్ళకు కొంతమందికి మొదటి కిస్తీ మనం ఇచ్చినాం మొదటి ఇన్స్టాల్మెంట్ 10 లక్షలు ఇచ్చినాం రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఈయన ఇస్తలేడు నాకు మెసేజ్లు వస్తున్నాయి జర్మనీకి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళి అన్నా జర మా గురించి మాట్లాడు అన్నా మాకు ఈ 10 లక్షలు కూడా ఇస్తలేడు మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటిసారి పడ్డది ఇప్పుడు పడతలేవు జర మమ్మల్ని మా గురించి మాట్లాడుండ్రి మా గురించి లొల్లు పెట్టుండ్రి అని చెప్పి ఆ పిల్లలు కూడా మొత్తుకుంటా ఉన్నారు కొత్త ఇచ్చుడు కాదు తమ్మి ఉన్నవాటికి ఇస్తేనే వీడు గొప్పోడు అవి కూడా ఇస్తలేడు గసంటి ప్రభుత్వం గసంటి ముఖ్యమంత్రి ఇలా మనకు ఉండడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం మనం చేసుకున్న దురదృష్టం ఇదే ముఖ్యమంత్రి ఇదే పార్టీ కదా ఆనాడు చెప్పిర్రు ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ మనం తెస్తే ఆ రోజు వీళ్ళే డైలాగులు కొట్టిరు నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్ ఇది ఆ రోజు వీళ్ళు కొట్టిన డైలాగ్ మేము వస్తున్నాం కాంగ్రెస్ రాగానే ఫ్రీగా చేస్తాం మొత్తం అన్నారు ఇలా సిగ్గు లేకుండా నీతి లేకుండా నిజాయితీ లేకుండా ఇచ్చిన మాటను తుంగలో దొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి మనం ఈ వరంగల్ కార్పొరేషన్లో కూడా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి ఇలా పేదలను మధ్యతరగతి ప్రజలను దిగువ మధ్యతరగతి ప్రజలను పేదవాళ్ళను పీడించుకొని జలగల్లాగా వాళ్ళ నుంచి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఇచ్చిన ఒక్క మాట ఒక్కటంటే ఒక్కటి కూడా నిలుపుకునే ముఖం కాదు వీళ్ళది వచ్చిన కాడికెళ్ళి ఒక్కటే పనులు ఉన్నారు వీళ్ళు బిజీగా 10 ఏళ్ళు అధికారంలో లేరు కదా ఆవురు అంటున్నారు ఇవాళ చిట్టినాయుడు ఒక దిక్కు వాళ్ళ అన్నదమ్ములు ఇంకో దిక్కు మంత్రులు ఒక దిక్కు ఎక్కడోడక్కడ దోపిడిలో పడ్డారు భయంకరమైన దోపిడి అంటే మామూలు దోపిడి కాదు